మీకు కూడా మీరు పెట్టుకోండి. వరలక్ష్మి వ్రత కదా సకల ముని గణంబులతో గూడి రమ్యమై ఉన్న కైలాస పర్వత శిఖరమున నానా విధంబులకు మనులు చెక్కినదయు పాటలములు అశోకములు సురపొన్నలు ఖర్జూరములు పవడలు మొదలగు వృక్షములతో కూడినదయుననే కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలకులను నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలగు ఋషులకు నాటపట్టియుడు కల్పవృక్ష పూజేరువ రత్నమయమైన శ్రీ సింహాసనమునందు నింపుగా కూర్చుని ఉన్నట్టి జనులకు సుఖములు కలిగించువాడైన శంకరుని చూచి పార్వతీదేవి కడుముదమ మంది సకల లోకములు నేలుచు సకల భూతములందును దయగలిగి ఉన్నట్టి యోనాథుడా రహస్యమై పావనమైన యొక్క వ్రతమును నాకు తెలుపుము అని లోకములు మేలుకొని కోరినదై ఎడుగను. అంతటా ఈశ్వరుడు పార్వతిని కిట్లని, ఓ పార్వతి వ్రతములలో నెల్ల ఉత్తమమైన వ్రతమొకటి ఉన్నది. అది సకల సంపదలకు మూలమైనది. శీఘ్రముగానే పుత్రపౌత్రులను వసగినది. ఈ పావన వ్రతము వరలక్ష్మీ వ్రతమనబడును. ఈ వ్రతము శ్రావణ మాసంబులందు పూర్ణిమకు ముందుగా వచ్చి శుక్రవారము నాడు ఆచరింపవలను. పార్వతి ఆ వ్రతము చేసిన స్త్రీకి కలుగు పుణ్య ఫలంబు చెప్పేదని ఆలకింపుమని పార్వతికి పరమశివుడు చెప్పగా, నా పార్వతీదేవియు వెండియు శంకరుని చూచి, నాదా ఆ వ్రతము ఏ విధితో చేయవలెను, ఆ వ్రతమునందే దేవతను కొలువవలెను, ఆ వరలక్ష్మీదేవినంతకు ముందు ఎవరారాధించి ఆమెను సంతోషపెట్టిరి అని అడుగగా ఈశ్వరుడు పార్వతీదేవితో ఇట్లనియే ఈ కథను సౌనకాది మహామునులకు సూత పౌరాణికుడు చెప్పాడు. స్త్రీలకు వరలక్ష్మి వ్రతం సౌభాగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము రోజున చేయాలి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. ఓ పార్వతి, వరలక్ష్మి కథను చెబుతున్నాను, శ్రద్ధగా విను. మగధ దేశంలో కుండినమ్మనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తనే దైవంగా భావించుకునేది. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూలతో పూజించేది. అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది. చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి, నేనమ్మ వరలక్ష్మీదేవిని, నీ భక్తికి ప్రసన్నురాలినై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పింది. చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగన్వంద్వే విష్ణువక్షస్థలాలయే, ఓ జగన్మాత, నీ దయ వలన ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతారు, విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గత జన్మలలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక నా జన్మ ధన్యమైంది అంది కలలోని. చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమైంది. చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయం గుర్తు వచ్చింది. కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామలను ఇరుగు పొరుగు వారితోనూ చెప్పింది. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం సాంప్రదాయబద్ధంగా చేద్దామని చారుమతి చెప్పినప్పటి నుంచి స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు. ఆ రోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు పూర్తి చేశారు. కొత్త దుస్తులు కట్టుకున్నారు. పూజా గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోశారు. అందులో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది. షోడశోపచార పూజలు పూర్తి చేసి 9 సూత్రాలున్న పసుపు దారాలను ధరించారు. పలు రకాల భక్ష్యభోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేశారు. ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కాళ్ళల్లో గల్లు గల్లు అనే శబ్దం అనిపించింది. ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ళకు గజ్జలు ఇది వరలక్ష్మీదేవి చేయగా వాళ్ళు పొందిన బంగారు ఆభరణాలు వచ్చాయి. 3వ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అందాయి. చారుమతి ఇల్లు మొత్తం బంగారము రథగజ
వాహనాలలో సౌభాగ్యంగా వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవటానికి ప్రదక్షిణ చేయగా వాళ్ళ చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడో ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి. చారుమతి ఇల్లు మొత్తం బంగారము, రథ గజ తురగ వాహనాలతో సౌభాగ్యంతో నిండిపోయింది. అందులో పాల్గొన్న స్త్రీలను తీసిపోవడానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి. తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని గంధం పుష్పాలతో పూజించారు. దక్షిణ తాంబూలము 12 భక్ష్యములు వాయనమిచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మి నివేదనం చేసి నివేదన చేసిన భక్ష్యభోజ్యాలను బంధువులతో కలిసి భుజించాక వాహనాలలో స్త్రీలు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం, సర్వరోగాలు, సకల రుణాలు హరించి సర్వత్రా రక్ష చేకూరుతుంది అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు. ఈ కథానంతరం అక్షతలు శిరస్సును ధరించి పసుపు కుంకుమలను గడప మధ్యలో పెట్టాలి.